రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. యుద్ధం జరుగుతున్నది, గల్ఫ్లో యుద్ధం జరుగుతున్నది, పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్నది, ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య యుద్ధం జరుగుతోంది, ఇరాన్కి అమెరికాకి మధ్య యుద్ధం జరుగుతున్నది. ఆ ప్రాంతంలో కాల్పులు జరుగుతున్నది, ఆ ప్రాంతంలో బాంబులు పేలుతున్నది, ఆ ప్రాంతంలో మిసైళ్ళు సంధిస్తున్నది, అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు పనిచేస్తుంది, అక్కడ వైమానిక దాడులు జరుగుతుంది అక్కడ. కానీ ఏడుస్తున్న దేశం ఈ మొత్తం యుద్ధంలో ఎవరికీ ముఖం చూపించుకోలేక సిగ్గుతో తల వంచుకుని కుమిలి ఏడుస్తున్నటువంటి దేశము యుద్ధం జరుగుతున్న దానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ దేశం పేరు చైనా. చైనా వాస్తవానికి ఈ యుద్ధంలో అందరికన్నా ఎక్కువగా పరువును కోల్పోయినటువంటి దేశం. ఎందుకంటే చైనా గత సంవత్సరం జూలై నెలలో ఇరాన్కి ఆయిల్ ఫర్ వెపన్స్ స్కీమ్లో భాగంగా, అంటే మీరు మాకు చమురునివ్వండి, మేము మీకు ఆయుధాలను ఇస్తాము అన్నటువంటి ఒప్పందంలో భాగంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇచ్చింది. తాను డెవలప్ చేసినటువంటి HQ-9B ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఇచ్చింది. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అమెరికాకి చెందినటువంటి పేట్రియాట్ PSC-2, అదేవిధంగా రష్యా డెవలప్ చేసినటువంటి S-300 PMUలకు సరిసమానంగా ఉంటుంది, చాలా ప్రభావవంతంగా ఉంటుందని చెప్పి ఇరాన్కి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను ఇచ్చింది. వీటి గురించి చాలా గొప్పగా చెప్పింది. ఏకకాలంలో 100 మిసైళ్లను, డ్రోన్లను ట్రాక్ చేయగలదు. వాటిలో 8ని ఎంచుకుని వాటిని ఎంగేజ్ చేయగలదు, అంటే వాటిని అడ్డుకుని వాటిని విధ్వంసం చేసి వాటిని భగ్నం చేసేటటువంటి ప్రయత్నం చేయగలదు. 260 కిలోమీటర్ల దూరం నుంచే ఇరాన్ గగనతలం మీదకి దాడి చేయడానికి వస్తున్నటువంటి క్షిపణిని కానీ, విమానాన్ని కానీ, డ్రోన్ని కానీ గుర్తించగలదు. 50 కిలోమీటర్ల ఎత్తున, అంటే ఆ గగనతలంలో 50 కిలోమీటర్ల ఎత్తున వాటిని ధ్వంసం చేయగలదు, అంటే నేల మీద పడకుండా వాటిని ధ్వంసం చేయగలదని చెప్పి చాలా ప్రచారం చేసుకుంది చైనా. ఇరాన్ వాటిని తీసుకుంది. తన దగ్గర ఇప్పటికే డెవలప్ చేసుకున్నటువంటి బావర్ 373 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఖోర్డాడ్ 15 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అదేవిధంగా ప్యాన్సిర్ S-1 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లతో పాటు దీనిని కూడా మోహరించి మొత్తము ఇరాన్ అంతా, తెహరాన్తో పాటు నతాంజ్ వాళ్ళ యొక్క పరమాణు పరీక్షలు జరిగేటటువంటి, పరమాణు ప్రయోగాలు జరిగేటటువంటి బాంబు డెవలప్ చేస్తారని భావిస్తున్నటువంటి నతాంజ్ కానీ, ఫార్దో కానీ, తెహరాన్ కానీ, వీటన్నిటిలో కూడా దీన్ని మోహరించింది. ఏం జరిగింది? ఫిబ్రవరి 28వ తారీఖున ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులకు ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, HQ-9B ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, చైనా మాల్ ఏ రకంగా పనిచేస్తుందో చైనా మాల్, ఇది కూడాను ఫెయిల్ అయిపోయింది, పూర్తిగా విఫలమైపోయింది, తుత్తునీయలైపోయింది. ఈ ఒక్క మిసైల్ని కూడా ఆపలేకపోయింది. దీని ద్వారా భారీ విధ్వంసం జరిగింది. ఆఖరికి ఇరాన్ యొక్క సుప్రీం లీడర్గా పేరుగాంచినటువంటి ఖమినాయి కూడా ఈ దాడిలో చనిపోయారు. ఆయన కుటుంబ సభ్యులు చనిపోయారు, సైన్యంలోని చాలా కీలకమైనటువంటి అధికారులు చనిపోయారు. మొత్తం మీద భారీ విధ్వంసం జరిగింది. నతాంజ్, ఫార్దో, తెహరాన్, ఇలా అన్ని చోట్ల కూడా దాడులు జరిగినాయి. 31 రాష్ట్రాల్లోని 20 రాష్ట్రాల్లో ఇష్టారాజ్యంగా ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికాలు దాడి చేశాయి. ఈ HQ-9B ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ టోటల్గా ఫెయిల్ అయింది. ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు గత సంవత్సరం మే 2025లో ఇదే HQ-9B సిస్టమ్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నమ్ముకుని ఒక దేశం భారతదేశాన్ని కవ్వించింది, పాకిస్తాన్. పహల్గాం సంఘటన జరిగిన తర్వాత భారతదేశం ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎప్పుడైతే 9 ఉగ్రవాద శిబిరాల్ని ధ్వంసం చేసిందో, దాని తర్వాత పాకిస్తాన్ భారత్ని కవ్వించేందుకు ప్రయత్నించింది. అప్పుడు భారతదేశము ఈ
HQ-9B ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పూర్తిగా అవహేళన చేస్తూ అది ఎందుకు పనికిరాదని రుజువు చేస్తూ అన్ని చోట్ల దాడి చేసింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ నుంచి మొదలుపెట్టి సర్గోధా కావచ్చు, కిరాణా హిల్స్ కావచ్చు, మొత్తం అన్ని చోట్ల కూడా దాడులు చేసింది. కరాచీలో కూడాను HQ-9B ఎయిర్ డిఫెన్స్ సిస్టము పూర్తిగా ఎందుకు పనికి రాకుండా పోయింది, పూర్తిగా ధ్వంసమైంది. మేలో ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఫిబ్రవరి 2026లో రెండవసారి ఫెయిల్ అయిపోయింది. ప్రపంచమంతా తమ ఆయుధాలని అమ్ముదామనుకుంటున్నటువంటి, తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని అమ్ముదామనుకుంటున్నటువంటి చైనాకి ఈ 2 డెమాన్స్ట్రేషన్స్, ఆపరేషన్ సింధూర్లో భారతదేశము గత సంవత్సరము మేలో, ఇప్పుడు ఇరాన్ పైన ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులు, ఫిబ్రవరి మార్చిలో జరుగుతున్నటువంటి దాడులు ఈ HQ-9B చైనీస్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎందుకు పనికిరాదని రుజువు చేసింది. చైనా మాల్, చైనా సరుకు ఎంత నాసి రకమో ప్రపంచానికి తెలిసిపోయింది. అందుకనే పాపం చైనా కుమిలి కుమిలి బాధపడుతోంది. యుద్ధం అక్కడ జరుగుతోంది, కన్నీరు ఇక్కడ కారుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.